హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్ రామ్. మనం వచ్చేసి ఫిష్లు అయితే ఫీడర్తో ఏ విధంగా ఫిష్లు పడతానో మనకు చూపెడతా. ఇవి వచ్చేసి మీకు తమ్ముళ్ళు చూపెట్టినాక ఒకటే ఫీడర్ రెండు ఫిష్లు అనేది ఏ విధంగా పడ్డాయి చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫుల్ వీడియో చూడండి, మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే ఎలాంటి బయటతో ఫిషింగ్ చేసినా ఎన్ని ఫిషింగ్ పట్టినా అనేది మీకు ఫుల్ వీడియో ఇందులో ఉన్నది కదా. దీన్ని మొత్తం స్కిప్ చేయకుండా చూడరు. మన వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు, గంట సింబల్ మాత్రం కొట్టూరు మరి మర్చిపోకూరి. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసి చేపలకైతే పోతున్నాం. వర్షాలు అయితే ఫుల్గా పడుతున్నాయి మా సైడ్ అయితే, మీ సైడ్ పడుతున్నాయో లేదో కామెంట్ చేయరు మామ. ఇక మనం వచ్చేసి అయితే చేపలకు పోదాం. ఇక వచ్చేసి ఈయన మనం ఫిషింగ్ అయిపోయేది. ఇక ఎలాంటి ఫిష్లు పడతాయి అనేది మీకు చూపెడతాం. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే అక్కడికి వెళ్దాం. మీకు వెళ్ళినాక మాట్లాడతాం. చూడండి ఫ్రెండ్స్, చెరువులో వచ్చేసి చాలా మంది ఉన్నారు. ఎంతమంది దగ్గర 20 మంది ఉన్నారు. ఇక వర్షాలు పడితే మీకు తెలుసు కదా, ఎక్కడ చెరువులో చూసినా వాగులో చూసినా మనుషులు అయితే ఫుల్ మంది ఉంటారు. ఎందుకంటే చేపలు తినాలని ఉంటుంది, ఎవరికైనా పట్టాలని కూడా ఉంటుంది. మనోడు అయితే గాలం పట్టుకొని వచ్చిండు, చేపలు అయితే పట్టిండు. ఎన్ని పట్టిండేమో తెలియదు కానీ ఒక మనోడు అయితే గాలం చుట్టూ ఎక్కువ ఉంటుంది చేపలు పట్టుడు కంటే. మనం వచ్చేసి వాళ్ళు వచ్చేసి స్పైడర్ హుక్స్ ఫ్రెండ్స్, స్పైడర్ హుక్స్ ఇవి వచ్చేసి 2 మన డక్కెన్తో మనం తయారు చేసుకున్న డక్కెన్తో మీకు చూపించిన కదా పోయిన వీడియోలో. డక్కెన్తో 2 అయితే తయారు చేసిన గుచ్చగాలాలు సేమ్ స్పైడర్ లెక్కన ఉంటాయి అవి కూడా. వాటికి కూడా వచ్చేసి 7 or 6 హుక్స్ ఉంటాయి. ఇక వీటికి వచ్చేసి 8 హుక్స్ ఫ్రెండ్స్. ఇక వీటికి అనేది ఈ విధంగా అయితే పిండి పెట్టుకోవాలి. మినిమం మళ్ళీ వచ్చేసి మనం వచ్చేసి 2 ఫీడర్లు వాడుతున్నాం. 2 ఫీడర్లు 2 డక్కెన్తో తయారు చేసినాయి మన ఇంట్లో తయారు చేసుకున్న గుచ్చాలు. మన తర్వాత వచ్చేసి ఇవి ఒక 2 గుచ్చాలు, మొత్తం 4 ఫ్రెండ్స్. 4 అవి 2 6 ఫ్రెండ్స్. 6 ఫిషింగ్ ఏ విధంగా వేయాలనేది మీకు చూపెడతా. మనం వచ్చేసి బయట వచ్చేసి ఏంటిదంటే గోధుమ పిండి, ఒక ఎగ్, ఇంత తౌడు ఫ్రెండ్స్. తౌడు ఉంటే తౌడు, లేకపోతే బడిపిండి ఉంటే బడిపిండి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఫిష్ అనేది ఇప్పుడు ఎలాంటి పిండికైనా పడుతుంది. మనం ఆల్మోస్ట్ ఏదో నార్మల్ గోధుమ పిండి వేసుకున్నా, నార్మల్గా మైదా పిండి వేసుకున్నా ఎలాంటి దానికైనా పడుతుంది. ఎందుకంటే మురికి వాటర్ కాబట్టి కొంచెం పిండి కూడా వైట్గానే ఉండాలి, అట్లుంటే పర్ఫెక్ట్ పడుతుంది. ఒక ఎగ్ అనేది స్మెల్ కోసం ఫ్రెండ్స్, స్మెల్ కోసం అయితే ఒక ఎగ్ కొట్టుకోవాలి పక్కా 100% ఉండాలి. ఎందుకంటే ఆ బుడదల వాటర్లో కొంచెం స్మెల్తో కూడా అట్రాక్ట్ అవుతుంటుంది ఫిష్ కాబట్టి. గుచ్చాలు అయితే ఈ విధంగా పిండి అయితే మనం పెట్టుకోవాలి. ఈ విధంగానైతే పిండి పెట్టుకోవచ్చు. ఇలా వేసేద్దాం మనం అయితే వచ్చేసి. మనమైతే వేసేద్దాం ఫిషింగ్. ఇక్కడ నుంచి త్రో చేసేద్దాం. ఎప్పుడు కానీ ఒక ఫీట్ దూరం పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫీట్ దూరం పట్టుకొని వేసుకుంటే బరాబర్ దూరం అనేది పడుతుంది. డబ్బగాలైనా ఫీడర్లైనా ఏవైనా ఫీట్ పైకి పట్టుకోవాలా, ఫీట్ కిందకి పెట్టుకొని మనం పట్టుకుంటే ఈజీగా పడుతుంది ఫ్రెండ్స్. పై లోపల దూరం మనం వచ్చేసి డబ్బాని అయితే కొంచెం టైట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఫిష్ వాడేది అనేది డబ్బా కానీ తెలిసేది కాబట్టి డబ్బా టైట్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఫిష్ వాడేది వాడకపోవడానికి చెప్పని తెలిసిపోతుంటుంది. పాపప్స్ అయితే వేసిన ఫీడర్కి బాల్స్ పెట్టుకోవచ్చు, అవుతాం అయితే స్పాంజ్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. పాపప్స్ వచ్చేసి అయితే పాపప్స్ ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని పాపప్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పాపప్స్ కూడా ఏ విధంగా పెట్టుకోవాలి మీకు చూపెడతా చూడండి. 1 లేదా 2 బాల్స్, 1 కూడా యూజ్ చేసుకోవచ్చు, అవసరమైతే 2 కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫిష్కి కనబడాలి ఇప్పుడు బురద మట్టిలో కాబట్టి 2 పెట్టుకోవాలి. వచ్చేసి 2 పెట్టుకోవాలి. మనకు వచ్చేసి మన ఫీడర్కి అనేది ఎన్ని హుక్స్ మినిమం 3 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. అవి ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా మీకు చూపెడతా పక్క. ఓకేనా ఫ్రెండ్స్, అది ఏ విధంగా ఫీడర్ రెడీ చేసుకోవాలనేది కూడా మీకు ఫుల్ వీడియో చూపెడతా చూడండి. అది కూడా ఏ విధంగా ఫీడర్ రెడీ చేసుకోవాలనేది మనం ఇంట్లో బయట కొనుక్కుంటే మినిమం 180, 190 అట్లా ఉంటుంది. మనం ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలనేది మీకు చూపెడతా. ట్రై చేయరు మీరు కూడా. ఫిష్లు అనేది పట్టుర్రి, పెద్ద చేపలు పట్టడానికి అయితే ఇది ఎక్కువ అవకాశం ఉంటుంది ఫీడర్తో. గుచ్చాలతో కూడా పెద్ద చేపలు పడతాయి, చిన్న చేపలు పడతాయి. కానీ ఫీడర్ అయితే ఆల్మోస్ట్ పెద్ద చేపలు పట్టడానికి ఈ ఫీడర్ అనేది యూజ్ చేయొచ్చు. పెద్ద చేపలు అంటే 1/2 కేజీ అలా ఉంటాయి కావచ్చు అంతే. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇది త్రో చేసేసాం.
సేమ్ ఇదే విధంగా త్రూ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. మరొకసారి అయితే మేము మిస్టేక్ చేసిన, ఒక్కోసారి మిస్టేక్ అవుతూ ఉంటుంది, జాగ్రత్త చేయాలి. ప్లస్ జాగ్రత్త ఫ్రెండ్స్, ఏళ్ళకి కూడా కోసుకపోతుంటుంది మనం త్రో చేసేటప్పుడు. కొంచెం టైట్ చుట్టుకోవాలని చెప్పిన కదా, ఈ విధంగా అయితే టైట్ చుట్టుకొని పెట్టుకోవాలి. ఇది వచ్చేసి చిక్ అయింది ఫ్రెండ్స్, చిక్ అయింది, చిక్కు తీసేస్తున్నా. రోటీన్గా వచ్చేసి ఫ్రెండ్స్ సేమ్ అదే విధంగా అయితే మనం అయితే ఇంకో ఫీడర్కి అనేది ఈ విధంగా పెట్టుకోవాలా. ఈ విధంగా రొటీన్గా పెట్టుకోవాలి. ఇది అదే చాలా స్పీడ్ పెడుతున్నా, ఎందుకంటే ఇక మళ్ళీ అనవసరంగా టైం వేస్ట్ ఫ్రెండ్స్, దూరం వచ్చేసి ఇట్లా మళ్ళీ లాంగ్ అవుతుంది వీడియో అని ఈ విధంగా అయితే పెట్టుకున్నా. ఇక స్కిప్ చేయకూడదు, మరి చూడరు మొత్తం ఇక ఫాస్ట్ నడుస్తుంది కానీ సేమ్ రొటీన్ అంతే. ఇక ఫీడర్ పెట్టుకొని పాపప్స్ అనేది హుక్స్ అనేది ఈ విధంగా పాపప్స్ అనేది పెట్టుకోవాలి. పాపప్స్ అని వేరే అంటారు, వీటిని మనం పెళ్ళిళ్ళలో యూజ్ చేసే బాల్స్ కూడా అంటారు. రొటీన్గా వచ్చేసి అయితే అదే విధంగా సేమ్గా పాపప్స్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం వచ్చేసి 3 ఫీడర్లు తెచ్చినాం, గుచ్చాలు అనేది 2 తెచ్చినాం, డక్యాను 1 తెచ్చినాం, మొత్తం 6. వీటిని కూడా వచ్చేసి త్రో చేసేసాం. త్రో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి అంతలో ఒక ఫిష్ పడ్డది ఫ్రెండ్స్, ఫిష్ అనేది పడ్డది, మనం లాగుతుండు చూడండి. ఫిష్ పడ్డది చూడండి. నేను ఇక్కడ ఫీడర్లో పెడుతుంటే అక్కడ ఫిష్ పడింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఏ ఫిష్ అనేది మీకు చూపెడతా దగ్గరానా. చూడండి ఫ్రెండ్స్, బంగారు తీగ ఉన్నట్టుంది ఫ్రెండ్స్, బంగారు తీగ ఫ్రెండ్స్. చూడండి ఆల్మోస్ట్ బంగారు తీగ అయితే ఒకటి పడింది. ఇక మిగిలిన ఫిష్లు అనేది ఏ విధంగా ఎన్ని పడతాయి అన్నది చూపెడతా. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీ సైడ్ ఏమంటారు దీన్ని కామెంట్ చేయరు, మన సైడ్ అయితే బంగారు తీగ అంటారు. నెక్స్ట్ డబ్బాలు అయితే వేసినాం. ఒకటైతే పడ్డట్టు అనిపించింది, మరి అది పడ్డదా లేదా క్లారిటీ లేదు, పడ్డది. మనం ఆల్మోస్ట్ లాగుతుండదని అది వచ్చేసి మనం 3 డబ్బాలు అయితే ఇన్నే పెట్టాం, 2 వచ్చేసి అటు పెట్టినాం. ఫ్రెండ్స్ చూడండి చేపలు ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి 2 పడ్డాయి ఫ్రెండ్స్, ఒకటే ఫీడర్కి 2 పడ్డాయి. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ 2 పడడు ఒక ఫీడర్కి, ఫస్ట్ టైం. అవి కూడా మినిమం కేజీ ఉంటాయి 2 కలిపి. నేను ఒకటే అనుకున్నా కానీ 2 పడ్డాయి. చూడండి మనం ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతాను ఫుల్గా. చూడండి 2 పడ్డాయి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఫీడర్కి 2 ఫిషెస్ పడడం అనేది. మీకు ఎప్పుడైనా జరుగుంటే మాకు కామెంట్ చేయరు, మీకు కూడా పడ్డాయా లేదా అనేది. నాకైతే ఫస్ట్ టైం 2 బంగారు తీగలు అయితే 1 కేజీ పైన ఉంటాయి. ఇటు వచ్చేసి ఇంకోటి పడ్డది ఫ్రెండ్స్. ఇక వర్షాకాలం కదా ఫ్రెండ్స్, పబ్లిక్ అనేది ఫుల్గా ఉంది. ఇక అందరికీ ఏం పని ఉండదు. ఇక చేపలు పట్టాలి, పులుసు పెట్టాలి, చపాతీ చేసుకోవాలి, తినాలి, అంతే ఉంటుంది ఇక ఎవరికైనా. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ అనేది ఎట్లా దూకుతున్నాడు. ఇది వచ్చేసి ఏంటిదో చూద్దాం ఫ్రెండ్స్, మీకు చూపెడతా. అబ్బా ఫ్రెండ్స్, ఊసిపోయింది, ఫిష్ అయితే ఊసిపోయింది. మనోడు పట్టాలని ట్రై చేసాను కానీ పోయింది ఫ్రెండ్స్, ఊసిపోయింది, మిస్ అయిపోయింది ఫిష్. ఇక్కడ ఇంకొకటి డబ్బా అనేది తిరుగుతుంది, మనోడు అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతాడు, ఎక్కుతుండు ఫ్రెండ్స్. మనకైతే నేను చూపెట్టినంత ఈజీగానే అయితే పడే, మినిమం టైం పడుతుంటుంది. ఇక ఒకటి టక్క పడుతుందని మీరు అనుకున్నారు, అదంతా ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, మనోడు కూడా ఇంకోటి లాగుతుండు. చూడండి మినిమం మార్నింగ్ పోతే ఈవినింగ్ వరకు ఎన్ని చేపలు పట్టినామని చూపెడతా. 2 వరకు 2:32 అయింది. చూడండి ఫ్రెండ్స్, ఒక ఫిష్ అయితే అక్కడ ముళ్ళ కంపలు తట్టించింది.
మనమైతే మనం దాని దగ్గరికి వెళ్తున్నాం, ఏ విధంగా తీయాలనేది. నేనైతే టైట్ పట్టుకున్నా. ఫిష్ అయితే ఉన్నది, కొంచెం లాగడం జరుగుతుంది. ఫిష్ లాగడం జరుగుతుంది. దాన్ని తీయడానికి మనోడు వెళ్తాడు లైన్ పట్టుకొని. అక్కడ ఏం ఫిష్ అనేది మీకు చూపెడతా, ఏం ఫిష్ పడింది అనేది. మనోడు లేపుతాడు తీసి, ఏం ఫిష్ అనేది చూపెడతాను నా ఫ్రెండ్స్ మీకు. మనైతే పట్టిండు వేసిన, అది కూడా సేమ్ బంగారు తీగే ఉన్నట్టుంది ఫ్రెండ్స్. వచ్చేసి అది బంగారు తీగ. మనం వెళ్దాం లోపలికి. మన వాళ్ళు ఇంటికి పోతే పొల్లు తిడతారు, ఇక బట్టలు అయితే ఎండుతలేవు, ఏడేడ వర్షంలో తడిచేసి వస్తున్నామని. బంగారు తీగ పడ్డది ఫ్రెండ్స్, అది 1/2 kg ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, వాటర్లో పోయి తీసుకురావడం జరుగుతుంది. ఆడ మొత్తం కంప ఉంది, కంపకి చిక్కింది. ఇక మనోడైతే తీసిండు. ఇక మనకైతే వానుకుడు కుడుతుంది ఫ్రెండ్స్. ఇక చలికి మాత్రం సామాన్లు అంత వరుకుతాయి. మనోడు చేపలకు రానే రాడు, వచ్చిండు అనుకో ఇక పడకపోతే గులుగుతా అంటాడు, పడితే మాత్రం ఇక ఆగది సంబరం అనేది. ఇక మనకనేది ఒక్కొక్కసారి చేపలు పడుతుంటాయి, ఒక్కొక్కసారి పడాయి. మనం కూడా ఇక అన్న పోతాడు రోజు, ఇక రోజు పొట్టు చేపలు పడుతాను అనుకునేది. ఎప్పుడోసారి పడ్డప్పుడే నేను వీడియో తీసి పెడతా అంతే, పడనప్పుడు సైలెంట్గా వీడియో పెట్టడం జరగదు. ఇటు సైడ్ అయితే ఇంకొకటి పెట్టాడు. ఇక్కడ రవ్వు వచ్చేసి రవ్వు పడ్డది ఫ్రెండ్స్, అది కూడా స్పైడర్కి. బంగారు తీగలు వచ్చేసి ఫీడర్కి పడ్డాయి 3 బంగారు తీగలు, ఒకటి స్పైడర్కి ఫస్ట్ టైం ఇప్పుడు రవ్వు పడ్డది. ఇంకొకటి అనేది గుంజుతున్నా ఫ్రెండ్స్, తట్టింది, ఫిష్ అయితే తట్టింది, కానీ డబ్బా సప్పుడు చేయలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మింగి అక్కడే సైలెంట్గా ఉండిపోతాయి, బంగారు తీగలు ఎక్కువ ఉండిపోతాయి. మరి బంగారు తీగ రవ్వ అనేది చూపెడతా, మీరు కూడా చూడుర్రి. ఏమో బాగా ఉరుకుతుంది ఫ్రెండ్స్ చేప వచ్చేసి. అయ్యి మన ఉన్నదా ఒకటినే తెలియదు చేప వచ్చేసి. పోయింది ఫ్రెండ్స్, ఫిష్ వచ్చేసి పోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది చేపలకు వచ్చారు, లైన్ కట్టి మొత్తం రైలు బండి పోయినట్టే పోతారు. ఇక ఒక్కొక్కటి చలి కొనుక్కుంటాడు, అంటే నా చలి కొనుక్కుంటాడు మాత్రం కవర్లు తెచ్చుకుంటాడు, చలి కొనుక్కుంటాడు నా లెక్క ఉంటాడు. ఇక మనం అయితే వణికిన చేపలు పట్టాలి ఫస్ట్ అనిపిస్తుంది మనకైతే. ఇక చేపలు పట్టడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ ఇక చూడండి ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి ఎంతమంది, చాలామంది ఉన్నారు. చెల్లనైతే చేపలు పడతాండే ఇక ఎంతమంది చూడండి ఫ్రెండ్స్. మొత్తానికైతే వర్షం పట్టడానికి కవర్లు తెచ్చుకొని కూడా పడుతున్నారు. ఎంతమంది పడుతున్నారో చూడండి ఫిష్లు వచ్చేసి. ఇంకా ఫుల్ మంది ఉన్నారు అవతల సైడ్ కూడా, కానీ అటు సైడ్ ఇంకా చాలా జూమ్ చేయడానికి అయితే అవకాశం అయితే లేదు. మొత్తానికి వచ్చేసి ఒక 20-30 మంది ఉన్నారు చేపలు పట్టుకుంటా. ఇక వానకాలం మొత్తం అందరికి ఒకటే పని మా చేపలు పట్టడం. చేపలు పడతానో లేదో తెలియదు, కానీ ఇక మన వాళ్ళు అయితే మందలు వచ్చి కూర్చుంటే మాత్రం చాలా చేపలు పడుతున్నాయి అని అనుకుంటారు చాలామంది. అందరు డబ్బా గాలాలి ఫ్రెండ్స్ వేసేటి, కొందరు మాత్రం గాలాలి. ఇక మనకు పడ్డ చేపలు అనేది మీకు చూపెడతాయి ఎన్ని పడ్డాయి అనేది. ఇక మనలో అయితే ఇందులో వేసారు చేపలు పడ్డా కొద్దీ, వీటినైతే పక్కకి వేసేసాం ఫ్రెండ్స్. 1 2 3 4 5 ఒక రెండు చేపలు మిస్ అయినాయి ఫ్రెండ్స్, 2 రవ్వులు మిస్ అయినాయి, 1 బంగారు తీగ మిస్ అయినాయి. అవి కూడా 1 kg ఉంటాయి కావచ్చు. వచ్చేసి మనకు వచ్చేసి ఇగో ఫ్రెండ్స్ 6 అయితే పడ్డాయి. బంగారు తీగలు చూడండి ఫ్రెండ్స్, మీకు మొత్తం చూపెడతా దగ్గర నుంచి. ఒక బంగారు తీగ వచ్చేసి 1/2 kg ఉంటుంది, మిగిలిన అన్ని 1/4 kgకి తక్కువ ఉంటాయి, 1/4 kg అట్లా ఉండే కావచ్చు. ఇది పెద్ద బంగారు తీగ, అవి 1/4 kg అట్లా ఉంటాయి కావచ్చు. చూడండి ఫ్రెండ్స్
బంగారు తీగ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయరు ఫ్రెండ్స్. మనకు వచ్చేసి రవ్వ అంటే ఇష్టం, బొచ్చే అంటే ఇష్టం, ఇక కొరమీన అంటే ఇష్టమే ఉండదు. ఎందుకంటే ఎందుకో అది అంత టేస్టీ అనిపించేది. కానీ కొంతమంది చాలామంది లైక్ చేస్తుంటారు. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయరి. మీకు మరికొన్ని మళ్ళీ కామెంట్ చేయరు ఎలాంటి వీడియోలు పెట్టాలో అది కూడా. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో ముందుకు వస్తా. థ్యాంక్ యూ.